హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్లవర్స్తో ఒక చిన్న డిఐవై చేద్దాం, చూసేద్దాం. ప్రీవియస్ వీడియోలో నేను ఫ్లవర్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది ముందు వీడియోలో అయితే పెట్టాను మై ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇలా ఫ్లవర్స్ మనకి ఎన్ని అవసరమైతే అన్ని ఫ్లవర్స్ అయితే తీసుకోండి. ఇలాంటి బీడ్స్ అన్నమాట, ఇవి ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుంది. గమ్మును బీడ్స్, వీటిని ఆ ఫ్లవర్స్తో స్టిక్ చేయండి. గమ్తో నేను చూపిస్తున్న విధంగానే స్టిక్ అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ డిఐవై తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. పూర్తిగా వీడియో అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. ఇలా ప్రతి ఒక్క దానికి కూడా బీడ్స్ అనేది స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనకు కనిపిస్తాయి. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా చేసుకున్న తర్వాత నా దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో అవైలబుల్గా ఉంది, అదైతే తీసుకున్నాను. ఒక కార్డ్బోర్డ్ షీట్ని అయితే తీసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది. ఇలా వెంకటేశ్వర స్వామిని తీసుకొని నేను చూపించిన విధంగా స్టిక్ అయితే చేసుకోండి. డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాంతో అయితే స్టిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ని ఆ కార్డ్బోర్డ్ సైడ్ ఉంది కదా, ఆ సైడ్ పక్కన నీట్గా అయితే అంటించుకోండి. ఈ విధంగా అయితే మీ అందరికీ కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో ఈ డిఐవై. ఇలా తీసుకెళ్ళి చక్కగా మన మందిరంలో పెట్టుకొని పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇది తప్పనిసరిగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్తో ఇవే కాకుండా ఇంకా చాలా కూడా డిఐవైస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అది. సెకండ్ వన్ వచ్చేసరికి ఇలాంటి ఫ్లవర్ వాజులు ఉంటాయి కదండి, చాలామంది ఇంట్లో ఇలాంటివి కంపల్సరీ ఉంటాయి. మా ఇంట్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది. దాంతో మనం ఫ్లవర్ బుకే లాగా అయితే తయారు చేసుకోవచ్చు. నేను పెట్టుకున్న విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. కావాలి అనుకుంటే వేరే దానికి కూడా ఆ ఫ్లవర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. స్టిక్ చేసుకుంటే స్టిక్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నేను పెట్టిన విధంగా అయితే మీరు ఉంచేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా కూడా చూడండి ఎలా పెడుతున్నాను. లేదు మేము స్టిక్ చేసుకుంటాము అనుకుంటే స్టిక్ అయితే చేసేసుకోండి. చాలా అంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం నేను పెట్టాలనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది. చూడండి డిఐవై ఎంత బాగుందో, చూడడానికే ఎంతో బాగుంది. ఇది ఫస్ట్ వన్, వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే ఇలా డెకరేట్ చేశాను. సెకండ్ వన్ ఫ్లవర్ వాజ్ని అయితే ఇలా డెకరేట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.